తిరుపతిలో తొక్కిసలాట కారణంగా చనిపోయినటువంటి ఆ 7 మంది వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, అంటే మాకు సంబంధం లేదని ఒకరు, లేదు మీకే సంబంధం ఒకరు, లేదు సారీ చెప్తే సరిపోతుందని ఒకరు, లేదు బదిలీ చేశారు కదా సరిపోతుంది ఇంకేం కావాలని కొంతమంది, లేదు సస్పెండ్ చేయాలని చెప్పి కొంతమంది, పలానా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఇంకా అధికారంలో వ్యక్తులేమో మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. నేనైతే సారీ చెప్పేసాను, ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి ఇంకొక వ్యక్తి చేతులు దులుపుకుంటున్నాడు. నేనేమో మీడియా ముందు సీరియస్ అయ్యాను వాళ్ళందరినీ కూడా, ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన పక్కకు ఉన్న పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అది విన్న తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు మన ఇల్లు ఒక నామకరణమో, లేకపోతే ఒక ఎంగేజ్మెంటో, లేకపోతే ఒక పెళ్ళో మన ఇట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు అది డబ్బున్నోడా, లేనోడా, చిన్నోడా, పెద్దోడా అన్నది కాదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి కామన్గా. ఇట్లా జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నామకరణం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏ రకంగా మాట్లాడుకుంటారు? అరే మన పలానా పెద్దోడి కూతురికి ఈ రకంగా నామకరణం చేస్తే ఒక 100 మంది వచ్చారు. సో ఇప్పుడు కొంచెం రిలేషన్ పెరిగింది కాబట్టి ఇంకొక 10 మంది లేదా ఇంకో 20 మంది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక 120 మంది వస్తారు. ఆ 120 మందికి మనం ఎంత రైస్ చేయాలి, ఎన్ని కూరగాయలు తీసుకురావాలి, ఆ కుర్చీలు ఎన్ని తీసుకురావాలి అంటే సింపుల్ భాషలో అర్థం కావడానికి చెప్తా ఉన్నా. ఇట్లా ఈ రకంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు కదంతా, వాళ్ళు కూర్చొని ఎట్లా చేద్దాం ఏంటని దానికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు. వాళ్ళు చేసి 120 మందికి ఫిక్స్ అయితే 150 మందికి సరిపడేటువంటి కుర్చీలు కానీ, ఆ ఏర్పాట్లు కానీ, ఆ భోజనాలు కానీ చేస్తారు. ఎందుకంటే 120 మంది అంటే 10-20 మందికి ఎక్కువనే చేస్తారు. ఒకవేళ ఎక్కువ రావచ్చేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో చేస్తారు. ఎవరైనా సరే మీరు డబ్బు లేనోడైనా, అప్పు చేసి ఫంక్షన్ చేసినోడైనా కూడా ఇదే రకంగా ఆలోచన చేస్తాడు. ఆ రకంగా చేసి ఆ ఫంక్షన్ని వాళ్ళు చేసే కార్యక్రమాన్ని అద్భుతంగా సక్సెస్ చేస్తారు. అది ఏదైనా పెళ్ళి, నామకరణం, ఎంగేజ్మెంట్ ఏదైనా కానీ ఆ రకంగా చేస్తారు. మరి ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్లే ఒక ప్లాంట్గా ఇట్లా అద్భుతంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా మరి చేసేటప్పుడు కోట్లాది మంది ప్రజలు మరి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మరి లక్షలాదిగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు వస్తారన్నప్పుడు మరి ఒక కుటుంబం అంటే పాలక మండలి ఒక కుటుంబమే కదా. అధికారులు, పాలక మండలి, ప్రభుత్వము వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? గత వైకుంఠ ఏకాదశి రోజున ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వస్తారు? ఒక 2 లక్షల మంది వచ్చినా ఆ 2 లక్షల మంది కంటే ఎక్కువగా మనం ఒక 3 లక్షల మందికి ఏర్పాట్లు చేయాలి కదా. గత ప్రభుత్వం మీద మనం ఆరోపణలు చేశాం కదా, వాళ్ళు తప్పులు చేశారన్నాం కదా, వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పాం కదా, అపవిత్రం చేశారని చెప్పాం కదా. మనం అలాంటి అపవిత్రాలు కానీ ఆ తప్పులు కానీ మనం చెయ్యకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చెప్పారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అద్భుతంగా చేస్తారు, సనాతన ధర్మాన్ని కాపాడేది వీళ్ళే, మా మనోభావాలు దెబ్బతినకుండా చూసుకునేది ఈ ప్రభుత్వమే, ఈ పాలక మండలే, ఈ టీటీడీ బోర్డే అని చెప్పి ఒక ఆలోచన ప్రజలకు, భక్తులకు మీరు కల్పించారు కదా. కాబట్టి మీరు ఎంత అద్భుతంగా చేయాలి అంటే మీ తప్ప కదా. ఇప్పుడు వీళ్ళ తప్పు కాదు, మా తప్పు కాదు అంటారు. టీటీడీ చైర్మన్ ఏమంటాడు? బోర్డుకి ఎలాంటి సంబంధం లేదు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి గాయాలనేటువంటి భక్తులను పరామర్శించి మా వైఫల్యం ఉంది, తప్పైంది క్షమించండి అంటాడు. సారీ అని చెప్తున్నాడు. అంటే సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్తే తిరిగి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? టీటీడీ బోర్డు చైర్మన్ జరగకూడదు, జరిగిపోయింది, ఏం చేస్తాం? ఎవరో ఏదో అంటే మేము సారీ చెప్పాలి, సారీ చెప్తే తిరిగి వస్తాయి ప్రాణాలని ఈయన అంటారు. చంద్రబాబు నాయుడు గారేమో నేను అధికారుల మీద సీరియస్ అయ్యాను, తమాషాలు చేస్తున్నారని తిట్టాను, కొంతమంది మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నానని చెప్తారు. ఇట్లా ఎవరికి వాళ్ళు మా తప్పు లేదని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం. వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి, ఎంత అద్భుతంగా, అసలు తప్పు జరిగింది కదా అని ఎంత మదన పడుతున్నారు అనడానికి వీళ్ళ మాటలు ఒకసారి వినండి. అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మనిషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. క్షమాపణలు చెప్పకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ
మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. క్షమాపణ చెప్తే చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజున అడుగుతుంది ఇది క్షమాపణలు చెప్పండి. ఒక్కొక్కరు బాధ అక్కడికి వెళ్తే తెలుస్తుందని అంటే మరి ముందు తెలియదు మీకు ఆ బాధ. లక్షలాది మంది భక్తులు వస్తారు, ఆ పశువులని వేసినట్టు ఒకటే ఆ పశువులను కదా దోలినట్టు గేట్ ఒకటేసారి తెరిచి ఒకరి మీద ఒకరు పడతా ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది. అట్లాంటి ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయని చెప్పి మీకు తెలియదా? మన 2000 మంది ఎంతనో వస్తేనే తొక్కిసాడ జరిగింది సంధ్య థియేటర్ దగ్గర, మరి చూసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పి మీరు మాట్లాడారు కదా. మరి కనీసం అదన్నా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇలాంటి జరగకుండా చూసుకున్నా మీరు చెప్పాలి కదా, బాధ్యత తీసుకోవాలంటారు. మరి మీరెందుకు బాధ్యత తీసుకోలేదు? ఇట్లా ఈ రకంగా మీరు సంబంధం లేని మాటలు మాట్లాడడం, జరగకపోయినా జరిగిందని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఇప్పుడు సారి చెప్పి తప్పించుకోవాలనుకోవడం, ఇట్లాంటివన్నీ ప్రజలు ఒప్పుకోవట్లేదు సార్. ప్రజలు చీదరించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే మీరు తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి చెప్పులు వేసుకొని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కదా, ఇప్పుడు చెప్పులు లేకుండా దీక్ష చేయండి సార్. మీరు గతంలో విజయవాడలో గుడిమెట్లు కడిగారు కదా, మరి పైనుంచి కిందికి కడుగుతారో కింది నుంచి పైకి కడుగుతారో మరి ఎట్లా కడుగుతారో తెలియదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గుళ్ళు మీరు ఆ మెట్లు కడగండి సార్. మీరు చెప్పులు వేసుకోకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఇవన్నీ కడగండి సార్. కడిగినా కూడా దీక్షలు చేసినా కూడా ఇది జరిగినటువంటి నష్టాన్ని మాత్రం పూడ్చలేము. ఒకసారి ఒకసారి చెప్పి తప్పించుకుంటే ఎట్లా సార్? మళ్ళీ మీరు సారి చెప్పిందే కాకుండా ఆ తప్పు మీ మీద వేసుకోకుండా పోయిన ప్రతి చోట ఆ ఈఓ సారి చెప్పాలి, ఇంకా పలానా జేఈఓ సారి చెప్పాలి, పలానా ఎంకై సోదరు సారి చెప్పాలి, పలానా టీటీ బోర్డు చైర్మన్ సారి చెప్పాలని మీరు చెప్తా ఉన్నారు కదా. చెప్పండి, నామోషి ఏంటి చెప్పండి అంటున్నారు కదా. మరి మీకు నామోషి ఏంటి సార్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేయండి సార్, నామోషి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజలకు ఆ భక్తులకు మీరు సమాధానం చెప్పాలి కదా. వీలైతే అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయండి. అదేవిధంగా ఈ పాలక మండలి ఏదైతే ఉందో, ఈ పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ తీసిన టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. పాలక మండలిలో ఉన్న వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలి. కోట్లాది మంది ఉన్నారు సార్, స్వామివారి దగ్గర సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపన, స్వామివారికి సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తితో చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పించుకునేటువంటి వాళ్ళు కాదు, తప్పు జరగకుండా కాపాడుకునేటువంటి భక్తులు చాలామంది ఇక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు నియమించండి. అంతేగాని మనకి ఏదో ఉపయోగపడ్డారు, మనకు ఒక ఛానల్ ఉంది కదా, మనకు ఛానల్ ఎన్నికల్లో మన కోసం పబ్లిసిటీ చేశారనో, లేకపోతే మన పార్టీలో పలానా పనులు చేసి పెట్టారనో, మన పార్టీ కోసం ఉన్నారనో, అది కాదు. ఈ పార్టీల్లోనే, వేరే పార్టీలు పక్కన పెట్టాం, ఈ పార్టీల్లోనే స్వామివారికి అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు కాకుండా పనిచేసే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, భక్తి భావం కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళని పెట్టండి పాలక మండలిలో. అనర్హులైనటువంటి వాళ్ళని పాలక మండలిలో పెట్టి అసలు ఆ రూల్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి కూడా తెలుసుకోకుండా టీ సమోసాలతో టైంపాస్ చేసేటువంటి వాళ్ళని అక్కడ పెడితే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ చరిత్రలో ఎప్పుడు జరగదు, ఇప్పుడు జరిగినాయి. జరిగిన తర్వాత దాని కనీసం మన కళ్ళలో, మన మొహంలో కనీసం బాధ ఉందా? లేదు. నిర్లక్ష్యపు మాటలు, తప్పించుకునేటువంటి ప్రయత్నం, పైగా భక్తులైతే తప్పు అంటారా? మళ్ళీ వాళ్ళు తోసుకురావడమే వాళ్ళ తప్పు, అంత తొందరపాటు ఎందుకు? మళ్ళీ కొంతమంది వీళ్ళ పార్టీ నాయకులు కొంతమంది ఏం మాట్లాడతారు, వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. స్వామి ఎక్కడైనా ఉంటాడు కదా, గుడిసెలో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, ఇంటి దగ్గర ఉంటాడు, బిల్డింగ్లో ఉంటాడు, అనువనున్న స్వామి కదా. అంటే ఇంకా మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి. ఇంకా 2 రోజులు పోతే వెంకటేశ్వర స్వామి తప్పని చెప్తారు. ఎందుకంటే ఏడుకొండల వాడు, అడగగానే కోరికలు తీర్చేస్తున్నాడు, ఆపద ముక్కుల వాడు. మరి అక్కడ పోయి భక్తులు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి ఈ రకంగా ఎక్కువ భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి స్వామి మీదే తప్పు స్వామి, ఆ రకంగా మీరు భక్తుల కోరికలు నెరవేర్చకండి, వాళ్ళకి మంచి జరగాలని మీరు ఆశీర్వదించకండి. అట్లనే ఉంటే కనీసం అనుకునేటువంటి పరిస్థితికి వచ్చినా వస్తారు వీళ్ళు. ఆశ్చర్యం లేదు, అట్లా అనిపిస్తుంది వీళ్ళ మాటలు చూస్తే, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే. గతంలో ఏదైనా తప్పు జరిగితే, తన శాఖలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఒక మంత్రి వెంటనే రాజీనామా చేసేవాడు. ఇట్లా బోర్డు మెంబర్ గారు ఉంటే వెంటనే రాజీనామా చేసేవాళ్ళు, మా వల్ల తప్పు జరిగింది అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు తప్పుకోరు. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పక్కన పెట్టరు. మరి ఇంత జరిగినా కూడా ఎందుకని వాళ్ళని కొనసాగిస్తున్నారో మనకైతే అర్థం కాదు. అంత ప్రేమ ఏందో వాళ్ళ మీద. సో మొత్తానికైతే రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ మొత్తం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే,
పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకోకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడి మెట్లు కడగాలి, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ పాలక మండలిని మార్చాలి, ఈ అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలి, ఆ బోర్డు చైర్మన్ ఉన్న టీటీడీ చైర్మన్ ఉన్నారు కదా, చైర్మన్ కూడా రాజీనామా చేయించాలి. ఇదే కాకుండా తిరుపతి లడ్డు పైన ఏదైతే ఆరోపణలు చేశారో, ఏదైతే కల్తీ జరిగిందని చెప్పారో దానికి సంబంధించినటువంటి సిట్ కమిటీ వేశారు, ఏదో సిట్ వేసాం అదేసామని చెప్తున్నారు కదా, దాని అప్డేట్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలియాలి విత్ ప్రూఫ్స్. తప్పు జరిగింటే ఇలా జరిగింది, ఈ టైంలో జరిగింది, ఇది చేశారు, ఇది రిపోర్టు, ల్యాబ్ రిపోర్టు, ఇట్లా అన్నీ. తప్పు జరగకపోతే కూడా జరగలేదు అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అనేటువంటి డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. మొత్తానికైతే ఏకిపారేస్తూ ఉన్నారు పబ్లిక్, మామూలు ఏకిపారేయడం కాదు ఇది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలికి అయితే ఇది మాజన మచ్చ అని చెప్పొచ్చు. సో ఇది ఈ రకంగా జరుగుతూ ఉంది, పబ్లిక్ కూడా ఈ రకంగా అభిప్రాయపడతా ఉన్నారు. సో మరి ఎవరేమనుకున్నా కూడా మీరేమనుకుంటున్నారు? అసలు వీళ్ళు సారీ చెప్తే సరిపోతుందా, సస్పెండ్ చేస్తే సరిపోతుందా, ఎవరెవరికి శిక్ష పడాలి, ఎవరిది తప్పు ఎవరిది తప్పు లేదు, వీళ్ళ మాటలకు సంబంధించి, వీళ్ళ వ్యవహార శైలికి సంబంధించి మీరేమనుకుంటున్నారనే దానికి సంబంధించి కామెంట్ రూపంలో పెట్టండి.